Hello everyone, welcome back to Makarandam Media for another episode of Big Boss Season 8 Telugu Review. సో ఈరోజు ఏదైతే ఆ క్లాన్స్ పెంచుకునే క్లాన్స్ మధ్యలో ఉండే గొడవ ఉందో ఆ గేమ్స్తో స్టార్ట్ అయింది ఎపిసోడ్. ఫస్ట్ గేమ్ యాజ్ ఇట్ ఈస్ నైనిక అండ్ యష్మి టీమ్స్ మధ్యలో జరిగాయి. హూలా హూప్ తీసుకొని దాన్ని చైన్ బ్రేక్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి. దీంట్లో ఒక మంచి స్ట్రాటజీతో ఆడారని చెప్పాలి యష్మి టీము. సో వాళ్ళు ఏం చేశారంటే హూప్ని జస్ట్ హెడ్ దగ్గరికి తెప్పించి వెంటనే అవతలకి పంపించేశారు. సో అది జనరల్గా ఎట్లా అంటే ఈ చేతి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి హెడ్ నుంచి మళ్ళీ ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. బట్ వాళ్ళు అట్లా కాకుండా జస్ట్ హెడ్ నుంచి హెడ్ ట్రాన్స్ఫర్ చేసి చాలా త్వరగా చేశారు. మంచి స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అండ్ నైనిక వాళ్ళకు ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ వల్ల నైనిక వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం కూడా పెద్ద డిఫరెన్స్ తో ఏం లేదు, జస్ట్ సెకండ్స్, మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ తో నైనిక టీం ఓడిపోయింది. అండ్ ఇక్కడ నిఖిల్ తో గొడవ పెట్టుకోవడం జరిగింది. గొడవ అంటే ఆర్గ్యుమెంట్స్ కామనే కదా, ఇంకా సంచాలక్ నిఖిల్ ఉన్నాడు, సో నిఖిల్ తో గొడవ పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏంటంటే శరీరం నుంచి దాటాలన్నాడు. సో మొత్తం శరీరం కాదు, తల కూడా శరీరంలో భాగం కాబట్టి మేము శరీరం నుంచి దాటించామని చెప్పి వీళ్ళు అన్నారు, యష్మి వాళ్ళ టీము. నైనిక వాళ్ళు వచ్చేసి మొత్తం శరీరం దాటాలి, శరీరం అంటే మొత్తం కలిపి అని చెప్పి నైనిక వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎనీవే ఏ గేమ్ లో ఉన్నట్టయినా ఈ గేమ్ లో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. అల్టిమేట్ గా సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి అతను యష్మి టీం గెలిచిందని చెప్పాడు. తర్వాత స్కోర్స్ అక్కడితో 1-1 అయిందనమాట. నిన్నటి గేమ్ లో నైనిక వాళ్ళు గెలిచారు కదా, హాకీ లాంటిది ఒకటి గోల్స్ వేసే గేమ్ లో నైనిక వాళ్ళు గెలిచారు, ఇప్పుడు యష్మి వాళ్ళు గెలిచారు కాబట్టి స్కోర్ ఈక్వల్ అయింది. సో 1-1 అయింది. ఇక్కడ యష్మి ఏది జరిగినా క్లాప్స్ కొడుతుంది, లైక్ అవతల వాళ్ళని రెచ్చగొట్టడమా, ఈమెకి ఏమన్నా లైక్ గెలిచా అనే ఆ ఫీలింగ్ ఏమన్నా వస్తుందా, ఆ క్లాప్స్ కొట్టడంతోనే అవతల వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. సో నిన్న కూడా మొన్న నామినేషన్స్ టైంలో కొట్టింది క్లాప్స్, ఇప్పుడు ఈరోజు క్లాప్స్ కొట్టింది. అండ్ నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేశారు. సో యష్మి అండ్ అభయ్ నవీన్ అక్కడ ఏం చేశారంటే విష్ణుప్రియ బ్యాండ్స్ ఉంటాయి కదా, చేతికి బ్యాండ్ వేశారు ఒక్కొక్క క్లాన్ మెంబర్కి. ఆ బ్యాండ్స్ వీళ్ళు దొంగతనం చేసేసారనమాట. సో బట్ బిగ్ బాస్ అదేం పట్టించుకోలేదు. వీళ్ళు పాత సీజన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఇట్లా ఏదో చేస్తే ఏదో అవుతుంది, ఏమన్నా అవ్వచ్చు అనే వీళ్ళ అజంప్షన్స్ చాలా అవుతాయి. ఈ బిగ్ బాస్ సీజన్ 1-2 అయితే అట్లీస్ట్ వాళ్ళు జెన్యున్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పాత సీజన్స్ అన్ని చూసి వాటిని ఫుల్ బాయిల్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేసేసి హౌస్లోకి వచ్చి ఇట్లే జరుగుతాయి అని చెప్పి వస్తున్నారు. సో ఆ బ్యాండ్స్ తీసుకున్నారు కానీ దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం అయితే జరగలేదు. తర్వాత నిఖిల్కు సోనియాకు మధ్యలో డెఫినెట్ గా కమింగ్ డేస్ లో బిగ్ బాస్ ఒక ట్రాక్ అయితే పెడతాడు. ఈరోజు నేను చెప్తున్నాను, బట్ డెఫినెట్ గా 2-3 డేస్ లో నిఖిల్ కు సోనియాకు ఒక ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఎట్లయితే ఇంతకుముందు బిగ్ బాస్ లో ఇట్లాంటి పులిహోరలు, చాలా రకాల పులిహోరలు, చాలా ఫ్లేవర్స్ ఆఫ్ పులిహోరలు చూసాం కదా, రాహుల్ సిప్లిగంజు, పునర్నవి, అఖిల్ సార్థక్, మోనల్ గజ్జరు, ఇట్లాంటివి చాలా చూసాము. అవి ఈ సీజన్ లో అయితే డెఫినెట్ గా నిఖిల్ కు సోనియాకు పెడతారు. ఈ రోజు వాళ్ళు కట్ చేయడం కూడా ఎపిసోడ్ లో సోనియా ఒక దగ్గర ఏదో ఆలోచించుకుంటా కూర్చొని ఉంది బయట. నిఖిల్ వచ్చి రానానా, లోపలికి రానానా, కిచెన్ లోకి రానానా అన్నట్టు అతన్ని అందరిని అట్లే మాట్లాడతాడో తెలియదు. వీళ్ళు కట్టింగ్ ఉంటది కదా, రియాలిటీ షో పేరులో వీళ్ళు చేసే ఒక స్క్రిప్టెడ్ షో కదా బిగ్ బాస్. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎడిటర్ వాళ్ళకి కావాల్సినట్టు, ఒకవేళ అది స్క్రిప్టెడ్ షోనే కాకుంటే ప్రోగ్రామ్ డైరెక్టర్లు ఎందుకుంటారు, ఎపిసోడ్ డైరెక్టర్లు ఎందుకుంటారు, యాజ్ ఇట్ ఈస్ టెలికాస్ట్ చేసి వదిలేయచ్చు కదా 24/7. సో వీళ్ళకి నచ్చిన వాళ్ళని కొద్దిగా పైకి లేపుతారు, నచ్చని వాళ్ళని తొక్కుతారు. అది అందరికీ తెలుసు. బిగ్ బాస్ లోకి వచ్చి బ్యాడ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లని వాళ్ళు రియల్ లైఫ్ లో బ్యాడ్ ఏం కాదు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం వితికా షెరు ఉంది. వితికా షెరు బిగ్ బాస్ కి వచ్చి బయట ఎక్కువ మందికి ముందు తెలియదేమో కానీ లోపలికి వచ్చి ఆమె పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ మూట కట్టుకునింది వితికా షెరు. అండ్ అమ్మాయిని చూస్తే పెద్ద అంత నెగిటివ్ పర్సన్ లాగా కూడా అనిపించదు. చాలా మంది అట్లా అయిందనమాట. వీళ్ళు ఎత్తాలనుకుంటే ఎత్తుతారు, తొక్కాలనుకుంటే తొక్కేస్తారు. అట్లా ఈ నిఖిల్ కు సోనియాకి అయితే డెఫినెట్ గా కమింగ్ డేస్ లో ఒక ట్రాక్ రాబోతుంది.
అండ్ నిఖిల్ సోనియా అదే కిచెన్ లోకి రమ్మని చెప్పాడు. అమ్మాయి నేను తర్వాత వస్తానులే అనింది. బట్ డెఫినెట్ గా ట్రాక్ కు సూచనలన్నీ కరెక్ట్ గా కనపడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ కిచెన్ లో ఏం జరిగిందంటే ఈ అమ్మాయి కిరాక్ సీత ఉంది కదా, కిరాక్ సీత టీ కలుపుతుంది ఒక సైడ్ లెమన్ రైస్ చేస్తుంది. సో స్టవ్ మీద 2 స్టవ్ల మీద ఏదో చేస్తుంది. నేను ఇప్పుడే వస్తా అని చెప్పి అభయ్ నవీన్ కు చెప్పి వెళ్ళింది అనమాట. నువ్వు చాయ్ చూస్తాను నేను వస్తాను అని అదే చెప్పింది, లెమన్ రైస్ నువ్వు చెయ్యి అని చెప్పలేదు. సో ఆ అమ్మాయి వచ్చేలోపు ఏమైందంటే వీళ్ళు చాయ్ చూసుకుంటున్నాడు అభయ్ నవీన్, అక్కడ ప్రేరణ కూడా ఉంది. ఆ చాయ్ వచ్చి పొంగిపోయింది అనమాట. సో అభయ్ నవీన్ అక్కడ చాయ్ని ఆపలేకపోయాడు, పొంగిపోయింది. ప్రేరణ ఏం చేసిందంటే లెమన్ రైస్ కలుపుదామని చెప్పి ట్రై చేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. కొందరు పోప్ అంతా వేసేసి టెంపరింగ్ రైస్ లో కలుపుతారు, కొందరు రైస్ తీసుకొచ్చి టెంపరింగ్ లో కలుపుతారు. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటది. అండ్ ఈ సీత వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కలపాలని ట్రై చేసేసారు అనమాట లెమన్ రైస్. ఇది పులిహోర కాదు, లెమన్ రైస్ కలపాలని చూశారు. సో లెమన్ రైస్ లో కలపడానికి వచ్చింటే అప్పటికే పోపు మాడిపోయిందంట. సీత రావడమే నేను వస్తా అని చెప్పా కదా, చాయ్ చూసుకోమని చెప్పా కదా అన్న. వాళ్ళిద్దరికి కొద్దిగా ర్యాపో ఉన్నట్టుంది అబ్బాయి నవీన్ కు సీతకు. చాయ్ ఒక్కటి చూసుకోమన్నా కదా, లెమన్ రైస్ నేను కలుపుకునేదాన్ని కదా అని చెప్పింది. నేను ఇట్లా కలపను. అమ్మాయి అక్కడ డిసప్పాయింట్ అయింది అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయికి స్లోగా ఒక్కొక్కటి బిల్డ్ అయ్యి ఈరోజు అల్టిమేట్ గా లాస్ట్ లో బర్స్ట్ అవుతుంది. అది కూడా చెప్తాను. లెమన్ రైస్ మాడిపోయిందంట, ఆ పోపు మాడిపోయింది టెంపరింగ్ అని చెప్పి ప్రేరణతో చెప్పింది. తర్వాత గేమ్ 3 అనమాట. ఈ క్లాన్ గేమ్స్ లో ఫస్ట్ ఆ హాకీ గేమ్ ఆడారు, నెక్స్ట్ హూలా హూప్ ఆడారు, థర్డ్ లాస్ట్ గేమ్ ఒక బ్రిక్ గేమ్ అనమాట. సో ఆ బ్రిక్ గేమ్ లో వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు, గేమ్ లాగా చూడట్లేదు అనమాట. సో గేమ్ అంటే నువ్వు గెలవాలి, అవతల వాడు కూడా ఆడతాడు, అవతల వాడు ఆడితేనే నువ్వు గెలుస్తున్నావు ఓడిపోతున్నావు తెలుస్తుంది. నువ్వు వెళ్ళి అవతల వాడు బ్రిక్స్ పడేస్తారు, వాళ్ళ దాన్ని షేక్ చేస్తారు. ఇవన్నీ చిల్లరగా ఈ బిగ్ బాస్ ఎప్పుడో ఈ గీతూ రాగలు వీళ్ళంతా చేసిపోయారు అనమాట. ఇట్లా పెంట చేశారు. అది చూస్తూ వీళ్ళు ఇన్స్పైర్ అవుతారనమాట. గేమ్ ను చాలా కాంప్లికేట్ చేసుకుంటారు, ఏదో ఉందనుకుంటారు, వీళ్ళ అజంప్షన్స్ అన్ని యాడ్ చేస్తారు. సో అట్లా గేమ్ ఈరోజు జరిగింది. నాకేం ఈ గేమ్ కొద్దిగా అంత ఎక్కలేదన్నమాట. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే బిగ్ బాస్ ఈ సీజన్ లో అన్ని కొత్త గేమ్స్ తీసుకొచ్చాడు. సో ఏ గేమ్ వీళ్ళు ఇంతకు ముందు ఆడినది కాదు. ఇప్పటి వరకు ఆడిన 3 గేమ్స్ సింపుల్ గేమ్స్, బట్ బిగ్ బాస్ హౌస్ లో నాకైతే గుర్తులేదు. ఈ 7 సీజన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు. సో కొత్త గేమ్స్ రిఫ్రెషింగ్ అనిపించింది. పాత గేమ్స్ ఎందుకంటే ప్రిడిక్టబుల్, వీళ్ళందరూ చూసి వచ్చారు. సో అవి కాకుండా ఇవి కొత్తగా ఉందన్నమాట. సో ఈ బ్రిక్ గేమ్ లో యష్మి క్లాన్ గెలిచింది. సో నైనిక టీం ఓడిపోయింది, యష్మి టీం గెలిచింది. సో యష్మికి ఏం చెప్పాడంటే మీరు తక్కువ మంది ఉండే నిఖిల్ టీంలో నుంచి ఒక పర్సన్ ను మీ క్లాన్ లో చేసుకోవచ్చు. సో యూ విల్ బికమ్ ద బెటర్ క్లాన్ ఇన్ దిస్ హౌస్ అన్నాడు. ఉండే 3 క్లాన్స్ లో నిఖిల్ టీమ్ లో తక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళలో నుంచి ఒక క్యాండిడేట్ ను తీసుకోమని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే సోనియాని తీసుకున్నారు. సో సోనియాని తీసుకొని 6 మెంబర్స్ తో వీళ్ళు బిగ్ క్లాన్ అయ్యారనమాట. సో వీళ్ళ టీం ఇప్పుడు ఉండే 3 క్లాన్స్ లోకి పెద్ద క్లాన్ యష్మి టీము. వీళ్ళకు డ్రాగన్ ఫ్లై అనే ఒక లగ్జరీ రూమ్ ఇచ్చారు. సో 3 రూమ్స్ ఉన్నాయి లోపల. ఆ 3 రూమ్స్ లో వీళ్ళకు డ్రాగన్ ఫ్లై రూమ్ వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే యష్మి గెలిచింది కదా, యష్మి గెలిచిన తర్వాత ఆ అమ్మాయి ఈ బ్రిక్ గేమ్ కొద్దిగా మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ అంటే వీళ్ళు యష్మి వాళ్ళు ఏం చేశారంటే నైనిక వాళ్ళ టీం పెట్టిన బ్రిక్స్ ని కింద పడేయడం జరిగింది. అది నైనిక వాళ్ళ టీం ఎవరున్నా కూడా వాళ్ళకి నచ్చదు. సో నైనిక అంత ఈజీగా తీసుకోలేదు. యష్మి వాళ్ళని రెచ్చగొట్టాలని ట్రై చేసింది. రెచ్చగొట్టడం అంటే ఈ అమ్మాయి ఇంతే ఇంకా క్లాప్స్ కొడుతుంది, లేదా పెద్ద నేను ఏదో ఈ దునియాని గెలిచిన అన్నట్టు చాలా ప్రౌడ్ గా నడుచుకుంటూ పోతూ ఉంటది. ఇవి నచ్చవు అనమాట. జనరల్ గా మనం బయట నుంచి చూస్తాం కాబట్టి పెద్ద తెలియదు. 1-on-1 చూస్తే అక్కడే ఉండి గేమ్ ఓడిపోయిన తర్వాత అవతల టీం మనల్ని రెచ్చగొడుతుంటే అది వేరేగా ఉంటది. సో ఇక్కడ ఏమైందంటే నైనిక చెప్తోంది అనమాట, ఇట్లా స్పోర్ట్స్మెన్షిప్ లేని వాళ్ళతో నేను అవాయిడ్ చేస్తాను, అట్లాంటి వాళ్ళు నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఒక అథ్లీట్ చెప్పింది నైనిక. ఏం స్పోర్ట్స్ ఆడితే తెలియదు, ఇంతవరకు రివీల్ చేయలేదు. కానీ
నాకు ఇట్లా స్పోర్ట్స్మెన్షిప్ లేకుంటే నాకు నచ్చరు మనుషులు అని చెప్పింది. అండ్ శేఖర్ భాష, ఆదిత్య ఓం అండ్ అభయ్ కూడా ఇట్లా ఫేర్ గేమ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. సో గేమ్ లో ఏది ఫేర్ గేమ్ ఎట్లా ఆడాలి అనేది వాళ్ళు డిస్కస్ చేయడం చూసాం. సో ఈ రోజు కంటెంట్ బాగానే ఉందని చెప్పొచ్చు కంపేర్ టు ఆల్ ప్రీవియస్ ఎపిసోడ్స్. సో నెక్స్ట్ మణికంఠన్ రొమాంటిక్ హీరో అన్నారు. మణికంఠన్కు నేను ఇందాక చెప్పినట్టు బిగ్ బాస్ వాళ్ళు ఇది రియాలిటీ షో అంటారు కానీ వాళ్ళ ఇష్టం అనమాట. సో మణికంఠన్ లాస్ట్ మీరు 3-4 డేస్ నుంచి చూస్తే పూర్వకాలం కలంకిత సీరియల్లో ఆ హీరోయిన్ ఏడుస్తూనే ఉండేది ఎపిసోడ్ అంతా. ఆమె కష్టాలే ఉండేటివి అన్ని. అట్లే ఉండింది మణికంఠ లైఫ్ కూడా. అట్లాంటిది ఈ రోజు మణికంఠలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ బయటకు తీసుకురావడానికి ట్రై చేశారు వీళ్ళు బిగ్ బాస్ టీమ్. దాంట్లో భాగంగా ఏం చేశారంటే మణికంఠకు ఎక్కువ కంటెంట్ లేదు ఈరోజు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఒక సైడు ఏమి ఈ పొద్దున్న లేచడానికి నుంచి వీడు ఏడుస్తూనే ఉన్నాడని సింపతి కంటే విరక్తి ఎక్కువ అయింది అనమాట ప్రజలకు. మణికంఠకి ఎప్పుడైతే సింపతి వస్తుంది అనుకున్నారో అది మోర్ దాన్ సింపతి, విరక్తి అయింది. ఇట్లా కంటిన్యూ అయితే గిన చాలా మంది బిగ్ బాస్ చూడడం కూడా ఆపేసేవాళ్ళు. అతను రోజంతా ఏడుస్తూనే ఉంటాడు, నా పాస్ట్ అంటాడు, నా ఇదంటాడు అదంటాడు. వినే వాళ్ళకి విని విని బోర్ వచ్చింది అనమాట. ఫస్ట్ లో అందరూ కొద్దిగా జాలు చూపించారు, అయ్యో పాపం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ విగ్ తీయడం స్టార్ట్ చేశాడో ప్రజలు కూడా అతను ఒక కామెడీ ఎలిమెంట్ లాగా చూస్తున్నారు. ఆ విగ్ తీసాడు, ఇదేం ట్విస్ట్ రా బాబు అని. సో మణికంఠ ఈరోజు కొద్దిగా ఆ సాడ్ కలంకిత ఎపిసోడ్ లో నుంచి బయటకు వచ్చి ఆదిత్య ఓం ను ఇమిటేట్ చేయడం చూసా ఇక్కడ. ఈ ఆదిత్య ఓం ఎట్లా మాట్లాడతాడు ఇదన్నీ. సో కొద్దిగా ఫన్నీ అనిపించింది. అండ్ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ 3 క్లాన్స్ మీ టీం కు ఒక పేరు పెట్టుకోండి, పేరు పెట్టుకొని ఒక లోగో లాంటిది డిజైన్ చేసి ప్రజెంట్ చేయండి అని చెప్పాడు బేసిక్ గా. సో ప్రజెంట్ చేయండి అని చెప్తే ఫస్ట్ యష్మి టీం పేరు వచ్చేసి అఖండ టీం అంట. సో అఖండ టీమ్, తర్వాత నైనిక టీం పేరు వచ్చి అంతులేని వీరులు అని పెట్టారు. ఆ తర్వాత నిఖిల్ టీం వచ్చేసి కెరటం అంట. సో ఈ 3 టీమ్స్ అఖండ, అంతులేని వీరులు అండ్ కెరటం. ఇది చేసిన తర్వాత చీఫ్స్ ముగ్గురిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు, నిఖిల్, నైనిక అండ్ యష్మి. సో ముగ్గురు కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళిన తర్వాత యష్మి ఇప్పుడు ఎట్లా విన్నర్ కాబట్టి విన్నింగ్ క్లాన్ కాబట్టి వాళ్ళు ఇంకా ఆ క్లాన్ మెంబర్స్ ఇంట్లో ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేశాడు. సో వీళ్ళంతా ఇంకా తిని కూర్చోవడమే అనమాట. టెక్నికల్ గా బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళకి పని ఉండదు, కిచెన్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ క్లాన్ అంతా జల్సాగా డ్రాగన్ ఫ్లై రూమ్ లో కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ వాళ్ళకి చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏవో స్పెషల్ ఇవి కూడా ఇచ్చారనమాట యాక్సెస్. తర్వాత యష్మికి ఒక టాస్క్ పెట్టాడు ఇక్కడ. ఏంటంటే ఇంట్లో ఏ క్లాన్ వాళ్ళు ఏ పని చేయాలనేది యష్మి డిసైడ్ చేయాలన్నమాట. చేసి అక్కడ బోర్డు ఇచ్చాడు. బోర్డులో ఒక సైడు నైనిక టీం ఉంది, ఒక సైడు వీళ్ళ పేర్లు రాశారు. ఏంటంటే వీళ్ళు అంతులేని వీరులు, కెరటం అని. సో కెరటం టీం వచ్చేసి ఓన్లీ కుకింగ్ చేయాలా అని చెప్పింది. ఎవరు? యష్మి చూస్ చేసింది. కెరటం టీం ఓన్లీ కుకింగ్ చేస్తుంది, మిగతా అన్ని టాస్క్లు. మీరు ఆ బోర్డు చూస్తే చాలా ఫన్నీ అనిపించింది. ఒక సైడు నాకు ఈ నైనిక టీం పాపం అనిపించింది. ఎందుకంటే వీళ్ళ బోర్డులో నిఖిల్ వాళ్ళ క్లాన్ సైడ్ ఒక్కటే ఉందన్నమాట, ఓన్లీ కుకింగ్. వీళ్ళ సైడ్ చూస్తే 5-6 ఐటమ్స్ ఉన్నాయి. లైక్ క్లీనింగ్, వెజల్స్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, లివింగ్ రూమ్ క్లీనింగ్, బెడ్రూమ్స్ క్లీనింగ్, మొత్తం వీళ్ళకి 6-7 ఉన్నాయి. వీళ్ళ సైడ్ ఓన్లీ కుకింగ్ పెట్టింది. అది నాట్ ఫెయిర్ అనిపించింది. బట్ ఇట్లా చేస్తేనే కదా కంటెంట్ వచ్చేది. సో ఇట్లా చేస్తేనే ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు యష్మి మీద కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు, ఆడియన్స్ ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా మనుషుల మీద. అట్లా వీళ్ళకు ఎక్కువ వర్క్ అయితే పడింది నైనిక టీంకి. తర్వాత ఆల్ అదర్ టాస్క్ వాళ్ళకి ఇచ్చారు ఆ వీరులకి. నైనిక బయటకు వచ్చిన తర్వాత రిగ్రెట్ అయింది. ఎందుకైందంటే ఎప్పుడైతే ఈ క్లాన్స్ కాదు, ఈ చీఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉందో దాంట్లో నిఖిల్ అండ్ నైనిక పేరుగా గెలిచారనమాట. వీళ్ళు గెలిచి థర్డ్ పర్సన్ వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఆ చూస్ చేసుకోవడం వల్ల వచ్చినామే యష్మి. సో యష్మి వచ్చి ఇప్పుడు ఏకై వచ్చి మేక్ అయింది అంటారు కదా, ఆర్ మేకై వచ్చి ఏకయ్య, ఏకై వచ్చి మేక్ అయింది కదా. అట్లా యష్మి ఎవరైతే నైనిక చూస్ చేసుకునిందో తనే వచ్చి వీళ్ళకు వర్క్ చేసింది. సో నైనిక వాళ్ళకి ఎక్కువ వర్క్ రావడానికి రీజన్ యష్మి. ఆబ్వియస్ గా తనే చూస్ చేసింది కాబట్టి. ఎందుకన్నా చూస్ చేశానా యష్మిని అని చెప్పి నైనిక అయితే ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఎంత రిగ్రెట్ అయినా ఏం ఉపయోగం లేదమ్మా, ఎందుకంటే జరగాల్సిన నష్టం, డ్యామేజ్ జరిగిపోయింది. తర్వాత
ఇక్కడ నుంచి గేమ్ డిఫరెంట్ టర్న్ తీసుకునిందని చెప్పొచ్చు. సో ఏమైందంటే వీళ్ళకి వర్క్ లేదు, వీళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు యష్మి టీం. సో యష్మి టీంలో ఉండే ప్రేరణ ఏం చేసిందంటే జ్యూస్ తాగి బాటిల్ చెత్తబుట్టలో వేసేసింది. వేసిన తర్వాత నేను పని చేయకూడదు కదా, నేనెందుకు చెత్తబుట్టలో వేయాలా అని చెప్పి చెత్తబుట్టలో వేసిన బాటిల్ని తీసి పైన పెట్టింది. అది మిగతా వీళ్ళు కూడా చూసారనమాట. ఎవరు నైనిక టీం వాళ్ళు ఎవరైతే అన్ని పనులు చేయాలో క్లీనింగ్ ఇవన్నీ వాళ్ళు చూసారు. అది చూసిన తర్వాత సో విష్ణుప్రియ అనింది, నేను నాగార్జున గారితో చెప్పేస్తాను, నేను ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి బిగ్ బాస్కి వస్తే ఇట్లా అన్నీ చెప్తున్నారు నాకు, ఇట్లా పనులు నేను క్లీనింగ్ డెవలప్మెంట్ అవుతుంది అనుకోలేదు, నాగార్జున గారు వస్తే నేను చెప్తాననింది. అండ్ వీళ్ళు జెన్యున్ గానే ఎవరు హ్యాపీగా లేరు. ఆ టీం వాళ్ళు, నైనిక టీం వాళ్ళు హ్యాపీగా లేరు. ఎవరికైనా ఉంటుంది, ఒక్క పని వాళ్ళకి ఇచ్చి 5-6 పనులు వీళ్ళకి ఇస్తే వీళ్ళు డెఫినెట్ గా ఓవర్ బర్డన్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ కూడా ఇదే కావాలన్నమాట, పీపుల్ ఓపెన్ అప్ అయి బర్స్ట్ అవుతారు. తర్వాత ఇదంతా ఒక సైడ్ జరుగుతుంది, వీళ్ళు వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ఒకరిలో ఒకరు పంచుకొని డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఇట్లయితే ఫేర్ కాదు, వాళ్ళు ఇంకేం పనులు చేయరు, మనకే పనులు వేస్తారు వాంటెడ్ గాని. అట్లాంటప్పుడు మనం ఎవరైతే నాగమణికంఠ గురించి చెప్పుకుంటున్నామో అతని క్యారెక్టర్ చేంజ్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు, అంటే ఏడుపు నుంచి బయటికి తీసుకొస్తున్నారని ఒక రొమాంటిక్ యాంగిల్ చూపించారు నాగమణికంఠలో ఈరోజు. వాళ్ళ వైఫ్ ని హగ్ చేసుకోవాలంటే ఏదో కాఫీ ఫ్లేవర్ అత్తర్ లాంటిది పర్ఫ్యూమ్ పూసుకుంటాడంట, అది తీసుకొచ్చాడు ఆయన. అది కెమెరాకు చూపించి మిగతా వాళ్ళందరికీ చెప్పి నాగమణికంఠ పూసుకున్నాడు. నేను అనుకున్న, బాబు నువ్వు కాఫీ పూసుకో, టీ పూసుకో, ఏదైనా పూసుకో, ఆ ఏడుపు మాత్రం ఆపురా బాబు, చాలు ఏడ్చింది, నువ్వు ఈ సీజన్ కు సరిపడమైన 3 రోజుల్లో ఏడ్చేసావు. విజయవాడలో వరదలు మొన్న వర్షాలు వచ్చాయి కదా, సీజన్ కు సరిపడినంత ఒక రోజులోనో ఏమో పడింది. అట్లా ఈ మణికంఠ ఒక్క రోజులోనే ఒక 2-3 రోజుల్లో ఏడ్చాల్సినంత ఏడ్చేశాడు. సో ఇంకా ఆపేసి ఈ రొమాంటిక్ యాంగిల్ బాగానే ఉందిలే అనుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ పెద్ద ఆర్గ్యుమెంట్ అభయ్ నవీన్ కు కిరాక్ సీతకు జరిగింది. సో కిరాక్ సీతకు ఏమైందంటే, ఈ విష్ణుప్రియ చెప్తా ఉంది కదా, మనం ఇక్కడికి వచ్చింది క్లీనింగ్ కోసం కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము, ఇవన్నీ బిల్డప్ అయిపోయి పనులు ప్రేరణ బాటిల్ తీసి చెత్తబుట్టలో నుంచి పైన పెట్టడం, ఇవన్నీ చూసింది కిరాక్ సీత. అండ్ అభయ్ నవీన్ తో ముందే గొడవ పడింది, ఆ లెమన్ రైస్ కలపడము, టీ చూడమని చెప్పింది కదా, ఆ చాయ్ చూడమన్నప్పుడు చాయ్ పొంగిపోవడము, ఇవన్నీ బిల్డప్ అయితే వచ్చాయి ఎపిసోడ్ లాస్ట్ లో. అభయ్ నవీన్ ఏం చేశాడంటే, అందరూ భోంచేస్తుంటే నేను ఈ ప్యాన్ లో ఆమ్లెట్ వేసుకోవచ్చా అని అడిగాడు. సో ఆమ్లెట్ వేసుకున్న తర్వాత అతను ఇది చేస్తాడనమాట, క్లీనింగ్ కు చెయ్యాలి, బట్ క్లీనింగ్ వచ్చేసి ఈ టీం చేయాలి కదా, నైనిక టీం. సో వీళ్ళు ఆల్రెడీ ఓవర్ బర్డన్ అయిపోయారు, పనులు అందరు చేయాల్సిన పని 5 మందే చేస్తున్నారు, 5 మందో 6 మందో. సో అక్కడ సీత బర్స్ట్ అయిపోయింది. ఎట్లా చేస్తావు నువ్వు క్లీన్ చేయాలి కదా, క్లీనింగ్ మేము చేస్తున్నామని నువ్వు చేస్తావా అని ఏదో అరుచుకున్నారు. ఇక్కడ బిగ్ బాస్ లో ఒక రూల్ ఏంటంటే, అరుచుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వర్డ్స్ యూజ్ చేసుకోవాలి. మీరు కొంచెం ఓవర్ బోర్డ్ పోయినా, లేదు బియాండ్ యువర్ లిమిట్ పోయినా డెఫినెట్ గా అది మీకు నెగిటివ్ అవుతుంది. ఆడియన్స్ ఎవరి పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందో తెలియదు, ఎట్లా పర్సీవ్ చేస్తారో తెలియదు అనమాట సిచ్యువేషన్. అట్లా చూసుకుంటే ఈరోజు ఒక మాట అన్నాడు అభయ్ నవీన్, నీకు ధమాక్ ఉందా లేదా అన్నాడు. అది అనిండకూడదు అక్కడ యాక్చువల్గా, ఎందుకంటే కిరాక్ సీతకు నవీన్ కు మంచి ర్యాపోనే ఉంది, అన్న సిస్టర్ ఉన్నట్టుంది అనమాట, ఆ బాండింగ్ టైప్ ఆఫ్. నీకు ధమాక్ ఉండే మాట్లాడుతున్నావు అన్నట్టు అన్నాడు. దానికి సీత అఫెండ్ అయిపోయి అన్నం తినడం మధ్యలో ఆపేసి చెయ్యి కడుక్కొని ఏడ్చుకుంటా పోయి రూమ్ లో పడుకునింది. ఇట్లాంటి చిన్న చిన్న సింగిల్ వర్డ్సే ఇవి నెగిటివ్ అవుతాయి అనమాట. మనం చాలా చూసాం ఇంతకుముందు ఎపిసోడ్స్, ఇంతకుముందు సీజన్స్ లో. మనుషులు మంచోళ్ళైనా ఇట్లా కోపంలో ఏదో ఒక మాట వదిలేస్తారు, అది వాళ్ళ కొంప ముంచుతుంది అనమాట. సో అది అట్లా అనుకుంటే బాగుండేదేమో అభయ్. బట్ అభయ్ తర్వాత చెప్పాడు అనమాట, నాకు సీతకు మంచి ర్యాపో ఉంది, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి స్ట్రైట్ గా అడిగింటే నేను మేబీ ఆమ్లెట్ చేసుకునేవాడిని కాదేమో, ఆ అమ్మాయి ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు అని అడిగింటే నేను వదిలేసేవాడిని, బట్ ఆర్గ్యూ చేసి పంచాయతీ పెట్టడం వల్ల నేను అట్లా మాట్లాడడం జరిగింది అని చెప్పాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే, మళ్ళీ మన నాగమణికంఠ వచ్చాడు. ఈరోజు మొత్తం ఎపిసోడ్ విగ్ పెట్టుకునే ఉన్నాడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. విగ్ తీయలేదు ఎక్కడ, సో విగ్ పెట్టుకున్నాడు కాబట్టి కొంచెం యూత్ఫుల్ గా రొమాంటిక్ హీరో
అని వీళ్ళు ప్రొజెక్ట్ చేసినా కూడా అతను క్యారెక్టర్ క్యారీ చేయగలిగినట్టే ఉన్నాడు. సో మణికంఠ వచ్చి సీతను కన్సోల్ చేశాడు. మొత్తం హౌస్ అంతా 2 రోజులు మణికంఠను కన్సోల్ చేస్తే ఈరోజు మణికంఠ తేరుకొని సీతను కన్సోల్ చేశాడు కదా, అది హైలైట్ ఈరోజు. తర్వాత ఎడిటర్ మామకు వచ్చి మంచి ఫుటేజ్ దొరికింది ఈరోజు. కట్టు 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 వాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కొక్క క్లాన్ వాళ్ళ మాటలు, ఇప్పుడు యష్మి టీమ్ ఆమెను జస్టిఫై చేసుకుంటది ఎందుకు నేను వర్క్ ఇచ్చాను అనేది. సీత విష్ణుప్రియ ఆమె ఏడుస్తా కూర్చున్నారు, అది వెంటనే ఒక ఇంటర్ కట్ పడుతుంది. అట్లా అన్ని కట్టు 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 కొట్టుకుంటూ పోయాడు, చాలా బాగుంది. ఎడిటర్ మామకు ఫుల్ ఫీల్డ్ డే అనమాట ఈరోజు వర్క్. తర్వాత ఆదిత్య ఓము పృథ్వీ లాస్ట్లో నేను సడన్ గా ఆ ఫుటేజ్ చూసి షాక్ అయ్యా అనమాట. అంటే వీళ్ళకి ఏమన్నా ట్రాక్ పెడతాడా బిగ్ బాస్ అనిపించింది, నిఖిల్ సోనియాకి కాకుండా ఆదిత్య ఓంకు పృథ్వీరాజ్కి ఏమన్నా పెడతాడా అనిపించింది. ఇద్దరు కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు, అందరు కూర్చొని ఉన్నారు. బేసిక్గా కూర్చొని ఉన్నప్పుడు పృథ్వీ మాట్లాడుతుంటే ఆదిత్య మధ్యలో ఏదో ఇంటరప్ట్ చేశాడు. దానికి పృథ్వీ అఫెండ్ అయినట్టు, అంటే అఫెండ్ అయితే గొడవ కాదు, నాకు నచ్చలేదు అన్నట్టు ఆదిత్య ఓంకి చెప్పాడు. సో ఇక్కడ ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీని ఐ లైక్ యూ అని ఒకలాంటి ఎక్స్ప్రెషన్, అది నేను ఇవ్వలేను, నేను చెప్పలేను, ఒకలాంటి ఎక్స్ప్రెషన్తో ఐ లైక్ యూ అన్నాడు. పృథ్వీ కూడా ఐ లైక్ యూ టూ అన్నట్టు చెప్పాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ సమాప్తమైంది. రేపు ఎలిమినేషన్స్ ఉంటాయి అంటున్నారు. బట్ బిగ్ బాస్ మనం ట్రెడిషనల్ గా చూసుకుంటే ఫస్ట్ వీక్ లో కొంచెం లీనియన్స్ ఇచ్చి ఎవరిని పంపరు బయటికి. చూద్దాం రేపు ఏమవుతుందో. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. మీకు నా రివ్యూస్ అనాలిసిస్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ రివ్యూ. బాయ్.